ఇక సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు. ఇక బదిలీల మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం ఒకే చోట 5 ఏళ్లు పూర్తయిన వారందరికీ స్థానచలనం 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి. ఇక స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెచ్ఆర్ఏఎంఎస్ పోర్టల్లో జూలై 10లోగా అప్లోడ్ చేయాలి. బదిలీల తర్వాత సచివాలయంలో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా చోట్లే కొనసాగించనున్నారు. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి అధికారాలు కల్పించింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక బదిలీల్లో వీరికే ప్రాధాన్యత. ఇక అందులో మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాలలో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందినవారు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వీలైనంత వరకు సమీప ప్రాంతంలో వారిని నియమించాలి. ఇక వీరందరివి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణించి ప్రయాణ భత్యాలు వర్తింపచేయాలి. ఐటీడీఏలో మొదట ఖాళీలు నింపాలి. అంతర్గత వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యమివ్వాలి. ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ చేయాలి. ఇక హేతుబద్ధీకరణ బదిలీలు ఒకేసారి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ బదిలీలను ప్రభుత్వం ఒకేసారి చేపట్టింది. హేతుబద్ధీకరణకు సంబంధించి నెంబర్లు 1, 3, 4 అనుసరించి బదిలీలు చేయాలని కలెక్టర్లకు సూచించింది. జనాభా పరంగా సచివాలయాలను ప్రభుత్వం పలు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సచివాలయంలో 6, బిలో 7, సిలో 8 మంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది. ఇక వీరిని స్పెసిఫిక్ పర్పస్, జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బదిలీలో కలెక్టర్లు పాటించనున్నారు. ఇక డిప్యూటేషన్లపై మిగులు ఉద్యోగులు. హేతుబద్ధీకరణ బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక సచివాలయంలో మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యూటేషన్లపై పంపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 నుంచి 15,000 మంది మిగులు ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరందరినీ ప్రస్తుతానికి అవే సచివాలయాల్లో కొనసాగిస్తారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో అవసరాల మేరకు వీరిని దశల వారీగా డిప్యూటేషన్లపై పంపాలని నిర్ణయించారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కో సచివాలయంలో 8 నుంచి 12 మంది ఉద్యోగులను నియమించింది. హేతుబద్ధీకరణలో ఆ సంఖ్యను 6 నుంచి 8కు కూటమి ప్రభుత్వం తగ్గించింది. మరోవైపు సొంత మండలాల్లో పోస్టింగు ఇవ్వరాదన్న నిబంధనను తొలగించాలని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వాన్ని కోరారు.